ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న టీడీపీ దాడులు అరాచకాలపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి తెలుసుకుందాం. రవీందర్, సో చాలా కాలం అంటే మన ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే ఈ దాడుల్ని చూస్తున్నాం. పోలీసులు మాత్రం దగ్గరుండి చూస్తున్న దానికే పరిమితం అయ్యారు. ఎలాంటి యాక్షన్ అయితే తీసుకొని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం డీజీపీకి లేఖ రాశారు. ఆ తర్వాత ఏంటి అప్డేట్స్? స్పందన వచ్చే అవకాశం ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు విధ్వంసాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా స్పందించింది. హరి, ఈ నేపథ్యంలోనే రాత్రి డీజీపీకి ఒక లేఖ కూడా రాసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గడిచిన కౌంటింగ్ తర్వాత నుంచి అంటే 4వ తారీఖు మధ్యాహ్నం నుంచే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను టార్గెట్ చేసుకుని దాడులు దౌర్జన్యాలు చేస్తుంటే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అంటే దాదాపు 15 రోజులుగా ఈ దాడులు విధ్వంసాలు మరింతగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరెత్తినా కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కనిపించినా కూడా నడి రోడ్డు మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఆటవిక రాజ్యం ఏంటి, ఇది ఎంతకాలం ఇలా కొనసాగుతుంది, దీని మీద కఠిన చర్యలు తీసుకుంటారా లేదంటూ ఇప్పటికీ అనేక మార్లు అటు రాష్ట్రపతి దగ్గర నుంచి గవర్నర్ వరకు కంప్లైంట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఇక్కడ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు, అట్లాగే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు వీరందరూ కూడా ఒక లేఖను డీజీపీని ఉద్దేశించి రాశారు. ప్రధానంగా గడిచిన 15 రోజుల్లో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు, దాష్టికాలకు సంబంధించి సాక్ష్యాధారాలతో సహా వీడియో ఫుటేజ్ తో సహా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు ఈ దాడులకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా కూడా కనీసం ఆ ఫిర్యాదును కూడా వారు తీసుకోవడం లేదు. మరొక వైపు పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరుగుతుంటే కనీసం వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవటం, వీటన్నిటి నేపథ్యంలో ఇంత దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పటికైనా డీజీపీగా మీరన్నా స్పందిస్తారా లేదంటూ కూడా ఆ లేఖలో ఉద్దేశించి డీజీపీని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవనాలు ఏవైతే ఉన్నాయో జిల్లా కార్యాలయాలు వాటిలో ఇప్పటి వరకు 14 కార్యాలయాల్లోకి నేరుగా తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతల కార్యకర్తలు చొచ్చుకొని వెళ్లి అక్రమంగా ప్రవేశించి అక్కడ హల్చల్ చేసినటువంటి పరిస్థితి. ఏకంగా మీడియా సమావేశాలు కూడా వైసీపీ కార్యాలయాల్లో తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు పెడుతున్నటువంటి వైనం మీద కూడా ఫిర్యాదు చేశారు. ఇంత అరాచకం చేస్తుంటే పోలీసులు ఎందుకు స్పందించట్లేదో తేల్చి చెప్పాలంటూ కూడా లేఖలో పేర్కొన్న పరిస్థితి. వీటి తాలూ కూడా పూర్తిగా ఆధారాలతో సహా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. మరి దీనికి డీజీపీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తూ బాధితులు ఏకంగా సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో రాష్ట్రంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఆటవిక రాజ్యం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులను రక్షించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ విధంగా ప్రతి చోట ప్రతి రాజ్యాంగబద్ధమైన సంస్థతో పాటు ఉన్నతాధికారులు కూడా కంప్లైంట్ చేస్తోంది. తాజాగా డీజీపీకి కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఓకే, అయితే రవీందర్ ఒక్క మాట చెప్పి ముగిద్దాం. సో టీడీపీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో జిల్లాల వ్యాప్తంగా కూడా అవి ఏ రకంగా కట్టారో దానికి భిన్నంగా ఏమన్నా వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు కట్టడం జరిగిందా, నిర్మాణం జరిగిందా? సో అదే జీవో తోటి లేకపోతే అదే పద్ధతిలో ప్రభుత్వ భూముల్లో రెండింటికి తేడా ఏమన్నా ఉందా అంటే ఏం చెప్తారు? క్లుప్తంగా చెప్పండి. ఖచ్చితంగా లేదు. అప్పట్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే జీవో ఇచ్చారో ఆ జీవో ప్రకారమే నిర్మాణాలు జరిగాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏం చెప్తుందంటే నిర్మాణాలు చేసేదానికి సంబంధించి అనుమతులు తీసుకోలేదనేమాట. కానీ అనుమతులకు సంబంధించి ఆల్రెడీ అప్లై చేశారు. నిర్ణీత సమయంలో వారు గనక ఆ దరఖాస్తులకు సంబంధించి చర్యలు ఎలాంటి నిర్ణయం గనక తీసుకోకపోతే అనుమతులు ఇచ్చినట్టుగానే భావించి నిర్మాణాలు చేసుకోవచ్చు అనేది మున్సిపల్ చట్టంలోనే ఉంది. ఆ చట్టం ప్రకారం ఇప్పుడు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నిర్మాణాలు చేస్తుంటే దీన్ని అక్రమం అంటూ మళ్ళీ వీరు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. నోటీసులు ఇచ్చి వాటిని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీటికి సక్రమం చేసుకునేందుకు, క్రమబద్ధీకరణ చేసినందుకు కూడా మున్సిపల్ చట్టంలో ఇంకొక సెక్షన్ కూడా ఉంది. దాని ప్రకారం ఫీజు కట్టించుకొని వాటిని సక్రమం చేసే విధంగా క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా కాదని కేవలం భవనాలను కూల్చివేతకి చంద్రబాబు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. దీన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా స్పందించి దీని మీద న్యాయ పోరాటం కూడా చేస్తుంది. హరి, రైట్ రవీందర్, సో దీని మీద కూడా మరి కోర్టులు దీన్ని కన్సిడర్ చేస్తాయా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా జిల్లాల వారీగా వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను కూలదేయడానికే మొగ్గు చూపుతున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని అందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం.